ఉన్నారా మన మధ్య ఎవరైనా? స్నానం చేయబుద్ధి కాదు నీకు. ఇంకా స్నానం చేయబుద్ధి కాదు అంటే అర్థం ఏమిటి? స్నానం చేయబుద్ధి కాదు, తలకాయ దూకోబుద్ధి కాదు, గడ్డం గీసుకోబుద్ధి కాదు. దరిద్రం అండి, దరిద్రం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఖచ్చితంగా ఒకసారైనా స్నానం చేయాలి. 2 సార్లు చేస్తే ఇంకా మంచిది. స్నానం కూడా చేయబుద్ధి కావట్లేదు నీ ముఖానికి. ఎందుకని? దరిద్రం పట్టింది నీకు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? శుభ్రత లేని వాళ్ళు, స్నానం చేయని వాళ్ళు. శుభ్రత అనేది ఉండదు, వాళ్ళ శరీరం శుభ్రంగా ఉండదు, వాళ్ళ వస్త్రాలు శుభ్రంగా ఉండవు, వాళ్ళ ఇల్లు కూడా శుభ్రంగా ఉండదు. దరిద్రం మంచిది కాదు సుమా. సోమరితనము నీ ఇంటికి మంచిది కాదు, నీ వంటికి కూడా మంచిది కాదు. మొదటిగా ఏమి చేయబుద్ధి కాదు, రెండోదిగా ప్రొద్దుటే లేవబుద్ధి కాదు, మూడోదిగా స్నానము చేయబుద్ధి కాదు, నాలుగోదిగా ఇవాళ చేయబుద్ధి కాదు. అంటే అర్థం ఏమిటి? ఇవాళ చేయబుద్ధి కాదు అంటే అర్థం రేపు చేద్దాంలేండి, రేపు చూద్దాంలేండి. ఏదైనా పని అప్పగించండి, ఏదైనా చేయమని చెప్పండి, రేపు చేస్తాలేండి.